హిందూపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బాలకృష్ణ గారికి మన అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరించేంత వరకు ఇచ్చినటువంటి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి, కార్మికులకు వచ్చే మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళా కార్యదర్శి పరిమళ గారు పరిచయం చేసుకుంటున్నారు. ప్రధాన కార్యదర్శి పెడతాము, ఇచ్చేస్తాము, మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాము, మిమ్మల్ని బదులు ఇంకొకళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకొచ్చి పని చేయిస్తున్నారు కూడా. మనం చూసాం ఒక రాష్ట్రంలో ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి, ఉన్న ప్రభుత్వానికి. తిరిగి అదే పునరావృతం కాబోతుంది మన రాష్ట్రంలో, అదే జరిగి తీరుతుంది. ఎప్పుడు మీకు అందంగా ఉంటామా? ఏమన్నా లక్ష్మి గారు మా వాళ్ళంతా ఉన్నారు, కార్యకర్తలు, పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి ఒక నియంత్రిత ధోరణికి త్వరలో తుది ముట్టించాలి, ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ. రేపు ఎన్నికలు ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దంగా ఉన్న ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా అలా ఉంది. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలెత్తి చూపించినా, లేకపోతే అడిగినా, ప్రశ్నించినా, నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం, ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి. వైశాఖిక ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి, మనం కాదు అతను చెప్తే ముఖ్యమంత్రి తప్పితే ప్రజలకు ముఖ్యమంత్రి కాదు. ఏదో ఒకటి ఇవాళ ఏదో పరిమితం అయిపోయినటువంటి జరుపుకున్నప్పుడు తను ఏదో ఓకే ఎవరుంటే ఇబ్బందులు చెప్పాలి. పత్రికా బహిరంగంగా వచ్చి చెప్పాలి. అసలు పత్రికల మీద దాడి చేస్తుంటే పత్రిక స్వేచ్ఛ లేదు. అటు ప్రింట్ మీడియా కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అటు అలాగే 50,000 అది కట్ చేసేసి అదే మైక్ ఉంటే మేరకు వాయిస్ పెడతారు, ఏడు పెట్టాలి. రంజన్ మాట్లాడతాడు, వెళ్దాం తీసుకో తెలంగాణ మాదిరిగానే మా టీచర్లు సక్సెస్ఫుల్గా తీసుకుంటారు. అదే మా ఒక మేనిఫెస్టోలో అంగన్వాడీలకు సంబంధించి ఒక్క డిమాండ్ పెట్టమని మా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత మీరే కాబట్టి
ప్రశాంత్ అంజీ ఎదికి రాండి ఓకేనా